థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. భారతదేశంలో మహిళలకి 33% రిజర్వేషన్ అనేది నిజానికి మంచికి దారి తీయబోతుందా లేకపోతే చెడుకి దారి తీయబోతుందా? ఎస్, దీని మీద కొంత భిన్నాభిప్రాయాలు కూడా వస్తూ ఉంది. అవి ఏంటిదనేది ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా సీనియర్ నాయకులు అనేటువంటి ఉల్లెంగల యాదగిరి గారు మనతో గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్కారం, బాగున్నారా? నమస్కారం అండి. BVR టీవీ న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా BVR టీవీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. యా సార్, మీరు ఆల్ ఇండియా సీనియర్ నాయకులు అని చెప్పేసి నేను స్టార్టింగ్లో మెన్షన్ చేసిన. యాక్చువల్లీ మీకు ఉన్నటువంటి హోదా సహా ఏమేమి హోదాలు ఉన్నాయి? నేను 1990 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ప్రజెంట్ ఏమేమి హోదాలు ఉన్నాయి? నేను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ OBC ఇన్ఛార్జి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నేషనల్ జాయింట్ కోఆర్డినేటర్. రైట్. 33% రిజర్వేషన్ అనేది నిజానికి ఇది ఓకే, కాకపోతే దీని మీద చర్చ జరుగుతూ ఉంది. ఇది ఏం మాట్లాడతారు? ఆల్ ఇండియా పార్లమెంటు పరంగా భారతదేశంలో 33% మహిళలకు రిజర్వేషన్ అనేది శుభ పరిణామం, మంచిదే. కానీ దీంట్లో అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి పోటీ చేసినప్పుడే ఈ 33% అనే దానికి న్యాయం జరుగుతుందని ఇది నా యొక్క అభిప్రాయం. అంటే ఇప్పుడు మీ ఇండైరెక్ట్ ఫీలింగ్ ఏంటిది? ఒక్క కులం మాత్రమే, ఒక్క కులం చెందిన మహిళలు మాత్రమే ఉంటారన్నా? కొన్ని కులాలు, కొన్ని కులాలు ఇక అగ్రవర్ణాల్లో కొన్ని కులాలు, 1, 2, 3 కులాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం ఉంది, ఎస్సీ మహిళ రిజర్వ్డ్ అని వస్తే అక్కడ మహిళల్లో ఎస్సీ మహిళ మాత్రమే ఉంటారు కదా. అంటే పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ప్రకారం, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రకారం మహిళా ఎస్టీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ మహిళ, షెడ్యూల్ ట్రైబు జెంట్స్ అనేది ఉండదు. జనరల్గా తెలంగాణ రాష్ట్ర విషయంకి వస్తే 19 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నాయి, రిమైనింగ్ 12 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు షెడ్యూల్ ట్రైబ్ ఉన్నాయి. దాంట్లో మహిళలు పోటీ చేయొచ్చు, ప్లస్ జెంట్స్ పోటీ చేయొచ్చు. అంటే ఇది మహిళా రిజర్వేషన్ అనేది SC ST కాన్స్టిట్యున్సీలలో మహిళా రిజర్వేషన్ అనేది లేదు, ఇప్పటి వరకు భారతదేశంలో లేదు. అంటే ఇప్పుడు ఈ 33% రిజర్వేషన్లో ఎక్కువ మంది ఉన్నత వర్గం చెందిన మహిళలే ఉంటారా? అంటే ఎక్కువ మంది ఉన్నత వర్గం చెందిన మహిళలే ఉండరు. పార్టీ టికెట్లు ఇచ్చే దాంట్లో వాళ్ళు ఈ 33%లో అన్ని కులాలు, మతాలను కలుపుకొని ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఇస్తామని అంటున్నారు కదా. అట్లా ఇచ్చినప్పుడే మరి బ్యాక్వర్డ్ క్లాసు ప్లస్ SC ST మైనార్టీ ప్లస్ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, రజక, నాయి బ్రాహ్మణ, పోతే మన గంగపుత్ర, పూసల, మన ఈ కులాలకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ కులాలు తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల్లో కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి మరి ఆ కులాలకు న్యాయం జరగాలంటే తప్పకుండా వాళ్ళకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు తప్పకుండా పార్టీలు గుర్తించి సీట్లు ఇచ్చి గెలిపిస్తే అప్పుడు ఆ కులాలకు న్యాయం జరుగుతుంది. సీట్లు అంటే ఒక మాట, బయట ఒక టాక్ ఏంటంటే ఇప్పుడే ఒక చర్చ నడుస్తూ ఉంది, ఇప్పుడే ఆల్రెడీ హడావిడి నడుస్తూ ఉంది. అంటే తక్కువ కులానికి చెందినటువంటి వాళ్ళని, ఎక్కువ కులానికి చెందినటువంటి వాళ్ళని చెప్పేసి ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ కనుక మీకు కనుక వరిస్తే 20 కోట్లు పెట్టుకుంటారా, 30 కోట్లు పెట్టుకుంటారా, 50 కోట్లు పెట్టుకుంటారా అని చెప్పేసి ఇప్పుడే భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఇది దేనికి దారితీస్తుంది అనుకుంటున్నారు మీరు? అంటే ముందుగానే ఈ అగ్రకులాలు వాళ్ళు రాజకీయాన్ని వ్యాపారం చేసి జనరల్ సీట్లలో బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళను రాకుండా డబ్బు పరంగా భయపట్టిస్తారు. అది 100% కరెక్ట్. డబ్బు పరంగా వాస్తవానికి 20 కోట్లు, 30 కోట్లు, ఇట్లా 50 కోట్లు జనరల్గా అయితే ఖర్చులు అయితే ఎస్ అవుతున్నాయి కదా. సీరియస్గా మనం వాస్తవానికి మాట్లాడుకుంటే అవుతున్నాయి కదా. తప్పకుండా ఎలక్షన్ అంటేనే ఖర్చు, పెట్రోల్ ఖర్చు ఉంటుంది, డీజిల్ ఖర్చు ఉంటుంది, భోజనాలు ఉంటాయి, పేపర్ ఖర్చు ఉంటుంది, ఈ చెప్పుకొని అన్నీ ఉంటాయి ఇక. రైట్. సో మరి ఇవన్నీ నెట్టుకోరాగలగాలి కదా. అంటే ఇక క్యాండిడేట్ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క ఎకనామికల్ పొజిషను, క్యాండిడేట్ యొక్క సాధ్య అసాధ్యాలను బట్టి బరిలో దిగుతాడు.
ఓకే, ఇప్పుడు ఈ 33% రిజర్వేషన్ వల్ల మహిళల్లో చైతన్యం అయితే డెఫినెట్గా వస్తుంది. కాకపోతే గెలిచినటువంటి ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వస్తే 60 మంది మహిళలు వస్తారని ఒక టాక్. ఈ 60 మంది మహిళలు వాళ్ళంతటా వాళ్ళే స్వతంత్రంగా వర్క్ చేస్తారా అంటే చెయ్యరు, జిరాక్స్గా ఉంటారు, వారి వెనకాల వాళ్ళ హస్బెండ్స్ ఉంటారని చెప్పేసి ఒక టాక్. ఏం చెప్తారు? ఇక జనరల్గా 33% విషయానికి వస్తే అందులో కొందరు మహిళలు ఇండివిజువాలిటీ, గతంలో రాజకీయ నైపుణ్యత కలిగిన మహిళలు ఉంటారు. వాళ్ళు యాటిట్యూడ్ చేయగలుగుతారు. కలెక్టర్ దగ్గర పోయినా, ఎస్పీ దగ్గర పోయినా, అసెంబ్లీకి పోయినా, పార్లమెంట్కి పోయినా వాళ్ళు సొంతంగా మాట్లాడగలుగుతారు, చేయగలుగుతారు. ఇక కొంతమంది ఉంటారు దాంట్లో మోర్ దెన్ ఒక 50% ఉంటారు. భర్తల పెత్తనం అనేది 50% ఎట్లా ఉంటుంది. మరి ఇది కరెక్టేనా? అంటే కరెక్ట్ అనేది కాదు అక్కడ. ఇప్పుడు కరెక్ట్ అనే విషయానికి అనేది కాదు అక్కడ. అంటే మహిళకు రాజకీయ అవగాహన, రాజకీయ చైతన్యం ఉంటే మహిళ ముందుకు పోతుంది. ఆమె రాజకీయ అవగాహన చైతన్యం తక్కువ ఉంటే ఆటోమేటిక్గా భర్త అనే వ్యక్తి రాజకీయంగా డామినేట్ చేయగలుగుతాడు. ఆమెకు స్వేచ్ఛ ఇచ్చి ఎక్కడికైనా పంపితే ఆమె చేయగలుగుతుంది. మరి ఎందుకు ఈ 33% రిజర్వేషన్? ఇప్పుడు భర్త ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఇంకెందుకు మరి ఇది? ఇక అంటే భారతదేశ రాజ్యాంగ పరంగా అంటే పౌరులు అందరికీ సమాన న్యాయం, సమానమైనటువంటి రాజ్యాంగ ఫలాల హక్కు అందాలనే దూరదృష్టితోని ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎప్పుడో భారతదేశ స్వాతంత్రం రాకముందుకు మహానుభావులు పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు ఎప్పుడో వాళ్ళు రాసినటువంటి ఇది విషయం. ఇది ఇప్పుడు మీరు ఐ మీన్ లాస్ట్ టైం ఎంపీకి ట్రై చేసి, ఎమ్మెల్యేకు కూడా ట్రై చేసి టికెట్ రాలేదు. ఈసారి ఆఫ్టర్ డీలిమిటేషన్ మీరు పక్కాగా అడగబోతున్నారా? ఇప్పుడు నాకు పాలకుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, వర్ధనపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, వరంగల్ వెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఈ 3 నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉన్నది, బంధుత్వం ఉన్నది, ప్లస్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్మేట్స్ ఉన్నారు. ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలని అర్హుణ్ణి. ఒక విషయానికి వస్తే పాలకుర్తి సీటు అన్ని పార్టీలకు ఏమైనా జ్ఞానం ఉంటే ఆ సీటు రజకులకు కేటాయించాలి. అన్ని రజకులకు పాలకుర్తి అసెంబ్లీ సీటు నీ భారతీయ జనతా పార్టీ కానీ, నీ టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ రజకుల మీద అవగాహన ఉండి, రజకుల మీద ఏమైనా అభిమానం ఉంటే అన్ని పార్టీలు పాలకుర్తి అసెంబ్లీ రజకులకు కేటాయించాలి. ఇది నేను డిమాండ్ చేస్తున్నా, పార్టీలను అడుగుతున్నా నేను. ఎందుకంటే పాలకుర్తి అనేది వీరనారి చాకలి ఐలమ్మ పురిటిగడ్డ, పుట్టిన గడ్డ. కాబట్టి ఆ సీట్ తప్పకుండా అది ఎస్సీ ఎస్టీలకైతే సీట్లు ఎట్లయితే రిజర్వ్ అవుతాయో అన్ని పార్టీలు ఆ యొక్క సీటు రజకులకే కేటాయించాలని అన్ని పార్టీలను డిమాండ్ చేస్తున్నా, అడుగుతున్నా. ఒకవేళ ఉమ్మడి జాయింట్ జిల్లా, ఉమ్మడి పాత వరంగల్ జిల్లాలో 3 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 3 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలలో ఏ ఒక్కటి జెండర్ అయినా నేను తప్పకుండా పార్లమెంట్ కాంటాక్ట్ చేస్తా, నేను తప్పకుండా పార్లమెంట్కి పోతాను. ఒకవేళ మహిళ రిజర్వ్డ్ అయింది అనుకుంటే మీరు మీ మేడం గారిని బరిలో దింపేందుకు రెడీగా ఉన్నారా? అది కొంచెం ఆలోచించదగ్గ విషయం. అది కొంచెం దానికి సమయం కావాలి. అంటే మీ మేడం గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అది కొంచెం ఆలోచించదగ్గ విషయం. అంటే రాజకీయాలతో సంబంధం ఏం లేదు. సంబంధాలు ఉన్నా లేకున్నా అది కొంచెం ఆ విషయాన్ని కొంచెం మనం అధ్యయనం చేయాలి, దాన్ని ఆలోచన చేయాల్సిన విషయం. అది ఇప్పటికిప్పుడు చెప్పే విషయం కాదు అది. సో ఈసారి ఏదేమైనప్పటికీ గట్టిగా మీరు టికెట్ అనేది అడగబోతున్నారు? అడగబోడు కాదు, తప్పకుండా సోనియా గాంధీ టికెట్ ఇస్తుంది, పోటీ చేస్తా. పార్లమెంట్ అయితే కేంద్రంలో మంత్రి అవుతా, ఎమ్మెల్యే అయితే రాష్ట్రంలో మంత్రి అవుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరు ఏం చేయలేరు. 100% స్టేట్లో అయితే ఎమ్మెల్యే గెలిచి రాష్ట్ర మంత్రి అవుతా, సెంట్రల్ అయితే ఎంపీ గెలిచి కేంద్ర మంత్రి అవుతా. దాన్ని ఎవ్వరు ఏ శక్తులు ఆపలేరు. ఇక్కడి శక్తులు కొన్ని ఆపుతున్నాయంటగా. గాలి, నీరు, పంచభూతాలు అందరూ నాకు సహకరిస్తారు. వాళ్ళ దయతోని తప్పకుండా ఎమ్మెల్యే అయి రాష్ట్ర మంత్రి అవుతా, ఎంపీ అయి కేంద్ర మంత్రి అవుతా, పంచభూతాల సాక్షిగా. ఎమ్మెల్యే కావాలంటే ఇప్పుడు మీరే అన్నారు కొంచెం ఆర్థికంగా ఉండాలని చెప్పేసి. ఎస్, మీరు ఉన్నారా? ఐఎమ్ రెడీ. ఓకే, నో ప్రాబ్లం. ఐఎమ్ రెడీ. పెట్టుకోనికి రెడీ 100%. ఓకే, నేను ఎదుటి వ్యక్తి కన్నా రూపాయి ఎక్కువ పెడతా. ఇప్పుడు రాష్ట్రంలో 3 అగ్రకులాలు ఉన్నాయి. 3 అగ్రకులాల కన్నా ₹1 ఎక్కువ పెడతాను నేను. ₹1 వాళ్ళు ఎంతైతే పెడతారో వాళ్ళకన్నా ₹1 ఎక్కువ పెడతాను పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. ప్రజాబలం ఉన్నది,
ప్లస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఏమంటే ఏం ప్రయోజనం లేండి టికెట్ రాకపోతే. మీరు ఎన్ని చెప్పి ఇన్ని ఉన్నాయి, మీ కాడ అంత కెపాబిలిటీ ఉంది, పెట్టుకునేంత శక్తి సామర్థ్యాలు ఉందని మీరు అంటున్నారు. టికెట్ తెచ్చుకోలేకపోయారు కదా లాస్ట్ టైం. ఇక ఇప్పుడు హైకమాండ్ మనము ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసినాం, హైకమాండ్ కాల్ చేసిండు, నీ వల్ల తను ఓడిపోతాడు, తను ఓడగొట్టవలసుకుంటే కాంటాక్ట్ చేయమన్నారు. హైకమాండ్ ఇండిపెండెంట్ నిలబడదాం అనుకున్నారా? లేదు, నేను ఆల్రెడీ 2 బీఫామ్లు వేసిన. ఒకటి పార్టీ టికెట్ ఇస్తుందని ఒక బీఫామ్, పార్టీ బీఫామ్ మీద ఇండిపెండెంట్ 2 వేసినాం. స్క్రూటినీ వచ్చేసింది, మనం ఆల్రెడీ స్క్రూటినీ అయిపోయింది, విత్డ్రాస్ అయిపోయినాయి. నాకు సింబల్ అలాట్ చేసేటప్పుడు హైకమాండ్ ఫోన్ చేసిండు, నీ వల్ల మరి అతను ఓడిపోతాడు, అతను ఓడగొట్టవలసుకుని నిల్చోమన్నారు. హైకమాండ్ మాట విని మనం డ్రాప్ కావడం జరిగింది. ఇక్కడ వరంగల్ వెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మనం ఒక క్యాండిడేట్కు సపోర్ట్ చేసినాం, క్యాండిడేట్ 17,000 పైచిలతో గెలిచిండు, అయిపోయింది. అది పరిస్థితి. ఓకే. సో 2028 డిసెంబర్ 2029లో ఖచ్చితంగా ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. మీరు పక్కాగా టికెట్ అయితే తీసుకురాబోతున్నారు. తీసుకురాకపోవడం కాదు, 100% టికెట్ వస్తుంది, గెలుస్తా మంచిగా అయితే దాన్ని ఎవరు ఆపలేరు. ఇక టికెట్ తీసుకపోవడం కాదు. రాష్ట్రం అయితే ఎమ్మెల్యే టికెట్ రాష్ట్ర మంత్రి, కేంద్రం అయితే ఎంపీ టికెట్ కేంద్ర మంత్రి. ఎందుకు మీకు నెక్స్ట్ టైం టికెట్ ఇస్తాను ఎవరైనా హామీ ఇచ్చిందా? 100% మన 2 దిక్కుల హామీలు ఉన్నాయి. మనకు 2 దిక్కులు రాష్ట్రాలు ఉన్నాయి, ప్లస్ ఢిల్లీలు ఉన్నాయి. అంటే పార్లమెంట్ పరంగానా లేకపోతే అసెంబ్లీ పరంగానా మీకు హామీలు? ఇప్పుడు మనకు జమిలీ ఎన్నికలు వచ్చినాయి అనుకోండి. 2029లో పక్కా జమిలీ అని చెప్పి, జమిలీ అయితే పార్లమెంట్కి పోతా. పార్లమెంట్ నాకు ఈజీ, పార్లమెంట్కి వెళ్ళిపోతా. జమిలీ ఎలక్షన్ అయితే పార్లమెంట్కి పోతా. ఇవన్నీ కాదు సార్, ఇప్పుడు మినిస్టర్ అయితే అదైతే ఇదైతే అంటున్నారు. టికెట్ తెచ్చుకుంటారేమో, గెలవాలి కదా. 100% గెలుస్తాం. ఎట్లా గెలుస్తారు? మనకు ఉల్లెంగల యాదగిరి అనే వ్యక్తికి ఎందుకు ఓటేయాలి, ఏంటిది అసలు? మనము గతంలో చేసినటువంటి ఎలాంటి రాజకీయ పవరు పదవి లేకుండా మామూలుగా మన ఓన్ శాసకులతో ఓన్ ఐడియాలజీతో మా నందనం గ్రామంలో 2000 సంవత్సరంలో అప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రూలింగ్లో ఉన్నది. అప్పుడు నీరు మీరు అనేది జన్మభూమి కార్యక్రమంలో నేను గ్రామ పంచాయతీ ద్వారా ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. నేను అప్పుడు ఒక 5 లక్షల వర్తుతోని ఆకేరు వాగి మీద నేను ఫైట్ చేసి అక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టడం జరిగింది. 2000లో దాన్ని స్టార్ట్ చేస్తే నిదానంగా 2004లో అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక నేను ఎలాంటి అంటే అక్కడ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా ఆ పని చేయలేకపోయినారు. వాళ్ళకి ఐడియాలజీ రాలేదు, సజెషన్ చేసే వ్యక్తులు లేరు. మనం ఎస్టిమేట్ వేయించి తిరిగి చేయించి మనం అది వర్క్ చేసినాం. అదేవిధంగా అయినవోలు మల్లికార్జున స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్ అయినా దానికి నేను ₹1 కోటి పురావస్తు శాఖ నుంచి ₹1 కోటి బడ్జెట్ తెచ్చి అది డెవలప్ చేసినాం. గతంలో అగ్రకులాలలో దానికి 10 ఏళ్ళు ఒక ఆయన చైర్మన్నుడు, ఒక అగ్రకులాన్ని 3 ఏళ్ళు చైర్మన్నుడు, తట్టెడు మట్టి పోసింది లేదు, దాన్ని డెవలప్ చేసింది లేదు. ఇవన్నీ నేను డేట్లతో సహా చెప్పగలుగుతా. ఎవరైనా ఉంటే నా ముందుకు రమ్మని చెప్పండి, మాట్లాడదాం. నేను ₹1 కోటి 2000 లైట్ల శ్రీ హైనవోలు మల్లికార్జున స్వామి టెంపుల్ను ₹1 కోటి నేను తిరిగి శాంక్షన్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ మెంబర్ అయినప్పుడు కాజీపేటకు ఒక ఎస్కలేటర్, ఒక లిఫ్ట్, ఒక ఫుట్పోర్ట్ బ్రిడ్జి శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా మనం చేయించినాం. ఆ ఫుట్పోర్ట్ బ్రిడ్జి ఓపెనింగ్ రోజు సీనియర్ DCM రవి పిపాడ్ అని ఉండే, ఆయన దాని మీకు పడ్డాడు, కాలు విరిగింది. ఇవన్నీ నేను ఎలాంటి రాజకీయ పదవులు లేకుండా చేసినటువంటి పనులు. రైట్. ఓకే మీకు అంటే రిక్వైర్మెంట్స్ అనేది చాలా గట్టిగా ఉన్నాయి. టికెట్ రావడానికి మీకు మంచి దోహదపడేటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ. ఫైనల్లీ ప్రజలకు మీరేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు నో కార్నరు, పేద ప్రజలు, పల్లెలు తప్పకుండా వాళ్ళ నీడ్స్, వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటాయో తప్పకుండా వాళ్ళ అవసరాలను బట్టి మనం వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు మనం సర్వీస్ చేయగలుగుతాం. మనం కంప్లీటు మనం పేద కుటుంబం నుంచి వెళ్ళి వ్యవసాయ కుటుంబం నుంచి కష్టాలు అనుభవించుకుంటూ వచ్చిన వ్యక్తులం కాబట్టి కష్టం అంటే ఏంటిదో తెలుసు కాబట్టి మనం తప్పకుండా ఎప్పుడైనా నేను పేద ప్రజల పక్షాన పల్లెల డెవలప్మెంటు దాని పరంగా నేను 100% నేను కంప్లీటు
ఆల్ ఇండియాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల అండదండలతోని 100% పనిచేయగలుగుతాం. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.